యోహాను పత్రికలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నా. బంగారం ఉండడం తప్పు కాదు, ఆస్తులు ఉండడం తప్పు కాదు, ఓకే, ఐశ్వర్యవంతులుగా ఉండడం తప్పు కాదు. అవన్నీ దేనికి తెలుసా? దేవుని మహిమకు ఉండాలి. అవన్నీ కూడా మీరు దేవుని కోసం ధనవంతులుగా ఉండండి. ఆ ధనం మీ మీదకి ఎక్కొద్దు. అన్నీ ఉండాలి, అన్నీ మీ కింద ఉండాలి. అవి మీరు వాడుకోవాలి, అవి మిమ్మల్ని వాడుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. అవన్నీ కూడా దేనికోసం ఉండాలంటే దేవుని రాజ్య వ్యాప్తి కోసం ఉండాలి. పన్నబాకి కూడా చాలా పొలాలు ఉండే, అందరితో పాటు అమ్మినడు, తీసుకొచ్చి మొత్తం అపోస్తుల పాదముల యొద్ద పెట్టడం జరిగింది. ఎందుకోసం? దేవుని సువార్త కోసం. దేవునికి స్తోత్రం.